స్వతంత్ర సమరయోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైకాపా నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ స్వతంత్రం కోసం అహింసా విధానంతోనే కాదు, సాయుధ పోరాటం ద్వారా పోరాడి బ్రిటిషర్లను తరిమి కొట్టవచ్చునని పిలుపునిచ్చి ఆచరణలో పెట్టిన మహోన్నత యోధుడు సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్ బాబు, జిల్లా బీసీఎల్ అధ్యక్షులు నెర్సు చిరంజీవి, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పల్లి శ్రీను, జిల్లా జాయింట్ సెక్రటరీ బత్తెన మస్తాన్రావు, రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీ బాచి, మాజీ ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ మెంబర్ మట్టా రాజు, రాష్ట్ర మైనార్టీ నాయకులు గాజుల బాజీ, నగర లీగల్ సెల్ అధ్యక్షులు ప్రతిపాటి తంబి, నగర గ్రీవెన్స్ అధ్యక్షులు మద్దాల ఫణి, కల్చరల్ వింగ్ అధ్యక్షులు మేతర సురేష్, డాక్టర్స్ విభాగం అధ్యక్షులు కొవ్వాడ దుర్గారావు, సునీల్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 128వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఆఫీస్ నందు ఆయనకి ఘనమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నివాళులు కూడా అర్పిస్తూ, ఆయన ఆశయాలు నెరవేర్చడం అంటే ఈ భారతదేశాన్ని పరిరక్షించుకోవడం, అలాగే ఈ రాష్ట్రాన్ని పరిరక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్నో ఉన్నతమైన సేవలు చేసి ప్రపంచం మన ఇండియాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత సంక్షేమ కార్యక్రమాలు చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అందరికి కావాల్సింది విద్య, వైద్యం, కుటుంబం అంటే ఇల్లు. ఇవన్నిటిని నెరవేర్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడానికి అలాగే ఏలూరు కోఆర్డినేటర్ అయిన జేపీ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా ప్రయాణం చేసి బోస్ గారి ఆశయాల్ని నెరవేరుస్తూ పార్టీని మంచి బలోపేతం చేయాలని చేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మన ప్రియతమ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతి ఉత్సవాల సందర్భంగా మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో ఆయనకి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. సుభాష్ చంద్రబోస్ గారు ఒక శక్తి. ఆయన కాలగర్భంలో కలిసిపోయాడా లేదా ఇవాళ దాకా ఎవరికీ తెలియదు. ఆయన ఆ రోజున ఫైట్ చేసి ఇవాళకి జీవించి ఉన్నాడనే, ఎక్కడో టిబెట్లో ఉన్నాడనో ఇలా చెప్తా ఉంటారు. కాబట్టి ఆయనకు మరణం లేదు. అలాంటి సుభాష్ చంద్రబోస్ గారి స్ఫూర్తి ఆ రోజున తెల్లదోమల్ని ఒక అణిచివేయాలన్నా, వాళ్ళ మీద ఉద్యమం చేయాలన్నా ఆయన ముందుండి పోరాడాడు. ఇవాళ ఈ 6 నెలల్లోనే జనమంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం నెరవేర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.